నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని వ్యవస్థలపై ప్రక్షాళన చేపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలోనే మనం చూసాం, చాలా కార్పొరేషన్లకు కూడా కొత్త చైర్మన్లు నియమించిన నేపథ్యంలో డిజిటల్ కార్పొరేషన్కి మరి జీవీ రెడ్డి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలన్నీ కూడా బయటపెడుతున్న పరిస్థితి. ముఖ్యంగా మనం మొన్నటి వరకు వింటూనే వచ్చాం, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వాళ్ళపై చర్యలు తీసుకోవడం. అందులో భాగంగానే మరి ఆర్జీవీకి కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ నుంచి ఆయనకు కూడా కొంత సొమ్ము ముట్టింది అనే ఆరోపణలు వచ్చాయి. సో దానికి సాక్ష్యాధారాలే ఈరోజు జీవీ రెడ్డి అయితే బయట పెట్టడం జరిగింది. ఇదిలా ఉంటే మరోపక్క మరి చంద్రబాబు కేసుకి సంబంధించి ఫైబర్ నెట్ నుంచి కొన్ని ఫైళ్లు దొంగిలించింది శాంతి అనే ఆవిడ చెల్లెలు. అవి తీసుకెళ్లి విజయసాయిరెడ్డికి ఇచ్చిన ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ 5 ఏళ్లలో మరి ఫైబర్ నెట్లో జరిగినటువంటి అవకతవకలు ఏంటి, మరి అసలు మరి విజయసాయిరెడ్డికి ఎలాంటి ఫైల్లో చేరవేయడం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ఫైబర్ నెట్లో జరిగినటువంటి స్కామ్ చూస్తే నిజంగా ఆశ్చర్యమే కలుగుతోంది. సో ఆర్జీవీకి కొన్ని లక్షలు ఇవ్వాల్సిన దగ్గర కోట్లు ఇచ్చారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి, అది కూడా ప్రజల సొమ్ము. ఇంకో పక్క చూస్తే మరి ఫైబర్ నెట్లో కూడా దొంగతనం జరిగింది అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో అసలు ఏం జరిగిందంటారు, మీరేం చెప్తారు? అంటే మనం భోజరాజు గురించి మీరు వినుంటారు, అక్షర లక్షలు ఇచ్చారని. ఆయన కవిత్వం చెప్తే అక్షర లక్షలు ఇచ్చేవాడు. అట్లాగా వీళ్ళది కాకపోతే సరి రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా ఫైబర్ నెట్లో వేయడం ఏంటి, 1863 వ్యూస్ రావడం ఏంటి, 2,08,00,000 ఇవ్వడం ఏంటి? ఎవడి సొమ్ము ఎవడు ధారాదత్తం చేశారు? అవునా? గతంలో మీరు 2014 to 19 ఫైబర్ నెట్ తీసుకుంటే 10 లక్షల కనెక్షన్స్ ఉండేవి. అంటే ఇది భారత్ నెట్ కింద ఈ కనెక్షన్స్ ఇస్తారు, అంటే టెలిఫోన్ అండ్ ఇంటర్నెట్ కలిపి. దానికోసం కేంద్రం కూడా చాలా నిధులు ఇచ్చింది అప్పట్లో. వీళ్ళు ఎంప్లాయీస్ అప్పుడు తక్కువ ఉండేవాళ్ళు ఫైబర్ నెట్లో, వాళ్ళకి జీతాలు తక్కువ కానీ కనెక్షన్స్ ఎక్కువ. కానీ వైసీపీ వచ్చాక 2019 నుంచి 24 మధ్యలో మీరు చూస్తే 5 లక్షలకి పడిపోయాయి కనెక్షన్స్ పెరగలేదు, ఉద్యోగుల సంఖ్య పెరిగింది, జీతాలు వేలల్లో కాదు లక్షల్లోనే ఇచ్చుకున్నారు. అంటే ఎంత అసలు వీళ్ళు వృధా చేశారు ప్రభుత్వ ధనాన్ని ఒకటి. రెండోది, అసలు వీళ్ళు రామ్ గోపాల్ వర్మకి ఏ బేస్ మీద ఇచ్చారు? రామ్ గోపాల్ వర్మ సినిమా తీసుకోవటం ఏంటి, ప్రొడ్యూసర్ ఇచ్చుకోకుండా డబ్బులు వీళ్ళు ఇవ్వటం ఏంటి, వీళ్ళకేంటి సంబంధం? అంటే రాజశేఖర్ రెడ్డికి సంబంధించి ఒక సినిమా తీసేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధనం ఇచ్చేస్తాడా? నువ్వు ఎవరికి దోచిపెడుతున్నావు? నువ్వేమన్నా ఇదేనా నీ తాత జాగీరా? అంతే కదండి, ఇదేమన్నా రాజారెడ్డి జాగీరా ఆంధ్రప్రదేశ్? ఏమన్నా హౌ కెన్ యూ గివ్? నీకు అంతగా నీకు ఇదిగా ఉంటే నీ సొంత డబ్బులు ఇచ్చుకో. లేదు మీ విజయసాయిరెడ్డి నిమ్మను ఉన్నాడు కదా సీఏ, లేదా సుబ్బారెడ్డి నిమ్మను. అంతేగాని మీరు ఎవరిని అడిగిచ్చారండి? ఎందుకంటే అసలు రామ్ గోపాల్ వర్మ సినిమా తీయడం ఏంటి? ఆయన మొన్న కూడా మీకు రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన నోటిదోల కోసం నోటీసులు ఇస్తే కాదు వ్యూహంను శపథం సినిమాలు తీశాడు, అందుకని తెలుగుదేశం కూటమి ఆయనకి నోటీసులు ఇచ్చింది. ఏమైనా అర్థం ఉందా? అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి కనీస అవగాహన లేదా ఒకటి. రెండోది, అసలు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు దీనికి సమాధానం కూడా చెప్పాలి, చాలా అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు మరి మొన్న మాట్లాడావు కదా అక్కర్లేని విషయాలన్నీ. ఈరోజు ఇది నీకు సంబంధించిన విషయం, నువ్వు ఆన్సర్ ఇచ్చి తీరాలి. నన్ను ఎవడు అరెస్ట్ చేయలేరు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏదైనా వెంట్రుక కూడా పీకలేరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నువ్వు మాట్లాడిన మాట. సరే, ఇది పక్కకు పెడితే ఇంకొక విషయం మీరు అన్నారు. ఇవాళ మనం చూసాం దేవాదాయ శాఖకు చెందిన శాంతి అన్నావిడ కేసు ఏ రకంగా సంచలనమైంది, విజయసాయిరెడ్డితో ఏ రకంగా ఆవిడ అంటే ఇన్వాల్వ్ అయ్యారు అనేది, అది ఏ రకంగా అనేది మనకు అనవసరం, ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆవిడ వల్ల ఈరోజు వైజాగ్కి సంబంధించిన ఆర్కే బీచ్ నుంచి భీమిల వరకు 1,500 కోట్ల విలువైన భూములు ఆవిడ ఎలా ధారాదత్తం చేసింది. అవి కూడా దేవాదాయ శాఖకి సంబంధించినవి. అది అక్కడ ముందు మనం బ్రాకెట్లో అది పెట్టాలి ఒకటి. రెండోది, ఆవిడతో ఆ గొడవ వదిలిపోకుండా విజయసాయిరెడ్డి అనేవాడు ఒక వ్యక్తిని వలవేసి పట్టుకోవడమే కాకుండా తన అవసరాలకి వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని కూడా ఎలా వలేసి లాగాడు. ఈ శాంతి చెల్లెలు ఎందుకు వచ్చింది అసలు పిక్చర్లోకి? శాంతి చెల్లెలకి అసలు ఎటువంటి, మీకు తెలుసా
ఆవిడకి ఎటువంటి ఇంటర్వ్యూలు జరగలేదు, ఏమీ జరగలేదు. వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఒక అపాయింట్మెంట్ కూడా లేకుండా ఆవిడకి ఫైబర్ నెట్లో ఉద్యోగం వచ్చేసింది. అంటే ఆశ్రిత పక్షపాతం అంటారు మామూలుగా. అంటే ఇది ఆశ్రితం కూడా కాదు కదా, ఇది యాక్చువల్గా పోనీ వాళ్ళ కులం కాదు, వాళ్ళ ఇది కాదు అనుకుందాం. అంటే నీకు అక్కడ శాంతితో మంచి జరిగిపోయింది కాబట్టి శాంతి చెల్లెలకి నువ్వు ఉద్యోగం ఇచ్చేస్తావు. ఎందుకు ఇచ్చావు? ఇక్కడ మళ్ళీ ఊరికే ఇవ్వాల. చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఈవిడ తస్కరించి విజయసాయిరెడ్డికి చేరేసింది. ఇది చిన్న విషయం అండి. ఈరోజు అమ్మాయి ఆలోచించి చేసిందా, ఆలోచితంగా చేసిందా, అనాలోచితంగా చేసిందా అనేది ఇక్కడ ప్రశ్న. అంటే శాంతి చెప్తే చేసావా నువ్వు, లేదా విజయసాయిరెడ్డి అడిగితే చేసావా నువ్వు? నిన్నెవరు అడిగారు? లేదా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయించాడా? ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఎందుకంటే అంత ధైర్యంగా నువ్వు, ఇది దొంగతనం కిందకేగా వస్తుంది, మామూలు దొంగతనం కూడా కాదు, ఇది సైబర్ క్రైమ్ కిందకి రావచ్చు ఇది కదా. సైబర్ క్రైమ్ అనేది చాలా పెద్ద నేరం. మరి ఎంత శిక్ష పడుతుంది, ఏ కేసుల కింద, ఏ చట్టాల కిందకు వస్తుంది, మనం ఇంకా వెరిఫై చేయాలి. మరి ఈవిడ ఎందుకు ఇట్లాగా బలైపోయింది ఈ అమ్మాయి? శాంతి చెల్లెలుగా ఇవాళ నీకు ఒక గుర్తింపు వచ్చింది. అది మంచి గుర్తింపా? కాదు. శాంతికి ఏమైనా మంచి గుర్తింపు వచ్చిందా? రాలేదు. మరి నువ్వు నేరం ఒక రకంగా నీ అక్కగారు నేరం చేస్తే, ఇంకో రకంగా నువ్వు నేరం చేస్తావు. ఇంకో చెల్లెలు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటున్నారు, మనకు తెలీదు. 2 చెల్లెళ్ళని వచ్చింది. అది ఎంతవరకు నిజమో మన దగ్గర ఎవిడెన్స్లు లేవు. కాకపోతే ఇవాళ చేయించిన విజయసాయిరెడ్డి ఎంత దొంగో, చేసిన నువ్వు అంతకంటే పెద్ద దొంగ. మీ ఇద్దరితో పాటు ఇన్వాల్వ్ అయిన శాంతి దొంగ కిందకే వస్తుంది. ఇంకా దీని వెనకాల ఎవరున్నారు, ఎవరెవరు ఫోన్లు చేశారు, ఇవన్నీ కూడా చూడాలి. ఇది ఇవాళ మామూలు విషయం కాదండి. ఇవాళ అమిత్ షా దీని మీద దృష్టి పెట్టాలి, ఈడీ దీంట్లోకి ప్రవేశించాలి ఇవాళ. ఎందుకంటే సిబిఐ ఒకటే సరిపోదు, మొత్తం ఇవాళ కేంద్ర ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అన్నీ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇది భారత్ నెట్ కిందకి వస్తుంది ఇదంతా. అంటే భారతదేశంలో ఆపరేటర్లు కూడా ఇబ్బంది పెట్టారని చాలా. సో దీనికి గతంలో చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి మీద కొన్ని వేరే ఆరోపణలు కూడా, హత్య ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. సో అవి కూడా ఎంక్వైరీ చాలా. ఇప్పుడు ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. ఇప్పుడు మొత్తం అసలు ఈ ఫైబర్ నెట్లో మీరు చూసుకుంటే వేమూరి హరిప్రసాద్ ఇంకా చాలామంది పేర్లు వచ్చాయి. 321 కోట్ల స్కామ్ జరిగింది. మొత్తం 3800 కోట్లు ఎంతో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో నిధులు ఇస్తే 321 కోట్లు మీకు స్కామ్ జరిగింది ఇప్పటివరకు. అంటే బయటకు వచ్చింది, ఇంకా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఇవన్నీ కూడా ఇవాళ జీవీ రెడ్డి ఫైబర్ నెట్గా ఆయన చైర్మన్గా ఉన్నారు కదా, ఇటీవలే ఆయన అపాయింట్మెంట్ అయింది. అవగానే ఆయన ముందు ఇందులోకి వెళ్ళారు. అంటే ఆయన నిబద్ధతతో పనిచేస్తున్నారని మనం చెప్పుకోవాలి. మొత్తం అవకతవకలు అన్నీ కూడా ఆయన బయటకు తీసి ఆ శాఖని ప్రక్షాళన చేయాలి. లేదు తన పనిచేసి ఫైబర్ నెట్లో జరిగిన అవకతవకలు బయటపెట్టడమే కాకుండా ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అసలు ఎంతెంత ఉంది, ప్రభుత్వ ధనం ఏ విధంగా దుర్వినియోగమైంది, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, నిజంగా వీళ్ళలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతెంత జీతాలు వెళ్తున్నాయి, ఏ రకంగా వెళ్తున్నాయి, దానికి కూడా ఏమైనా లెక్కలు పత్రాలు ఉన్నాయా, లేదు వాళ్ళ పేరుతోటి వేరే వాళ్ళు ఈ డబ్బులు తీసుకుంటున్నారా, మీకు అది కూడా ఉందండి. అంటే ఇది మనం అనుకుంటున్నాం చాలా సజావుగా ఉంది అని, ఎక్కడా సజావుగా అయితే లేదు. దీని లోపల చాలా కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయి. కాబట్టి ఇవాళ జీవీ రెడ్డి అన్న ఆయన చేస్తున్న పని బాగుందండి. కాబట్టి ఇవాళ శాంతి చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఆవిడ నోరు విప్పి ఆవిడ నిజానిజాలు బయట పెట్టాలి. ఆవిడ కొంచెం అంటే అప్రూవర్గా మారితే ఆవిడకే మంచిది. లేదంటే చాలా అంటే మహిళ అని పక్కన పెడితే చాలా కాంప్లికేటెడ్ కేసు ఇది, చిన్న విషయం కాదు. మరి ఎందుకు వీళ్ళు ఇలా ఇరుక్కున్నారు? ఇట్లా విజయసాయిరెడ్డి ఇంకెంతమంది అమ్మాయిల్ని ఈ రకంగా బలి చేశాడు అంటే వేరే శాఖల్లో కూడా తెలుసుకోవాలి మనం. అంటే తన అవసరాల కోసం ఈ వైసీపీ ప్రభుత్వం అమ్మాయిల్ని ఎరగా వేసింది అనడానికి ఇది ఒక ఉదాహరణ కదా. అంటే 30,000 మంది మాయమైపోయారంటే కోపం వచ్చింది కదా వీళ్ళకి, పవన్ కళ్యాణ్ అంటే. మరి ఇది ఇంకో రకమైన క్రైమే కదండి. ఇప్పుడు అమ్మాయిల్ని ఎరగా పెట్టినట్టేగా, ఇది చిన్న విషయమా? ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏం మాట్లాడతాడు రేపు పొద్దున్న రాజ్యసభలో మనం చూద్దాం. రైట్. ఎలాగో విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఇంకెన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయో ఈ ఫైబర్ నెట్లో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.